నమస్తే ట్రేడర్స్. ఈరోజు మార్కెట్ అయితే మనకి కొంచెం చాలా మ్యాజిక్స్ చూపెట్టింది అనమాట. మార్నింగ్ 5:30కి లేసాను, రెగ్యులర్ టైమే. మనం టోక్యో సెషన్ అండ్ న్యూయార్క్ సెషన్ అయితే చేస్తాను అనమాట. మోస్ట్లీ టోక్యో సెషన్ వచ్చేసి ఆల్మోస్ట్ సెటప్ అయితే ఫామ్ కాలే. మార్నింగ్ లేసాను బట్ సెటప్ అయితే ఫామ్ కాలే, నో ట్రేడ్. బట్ మనకి నైట్ టైం న్యూయార్క్ సెషన్లో అయితే చాలా మ్యాజిక్ చూపెట్టింది అనమాట. ఆల్మోస్ట్ టీపీ దగ్గరికి వెళ్ళి ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏమైందంటే ఎస్ఎల్ దగ్గరకు వచ్చి ఇట్లా మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ అగైన్ ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. అది ఈరోజు అయితే మ్యాజిక్. అండ్ మీకు ఇలా ఎప్పుడో ఒకసారి జరిగే ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి మార్నింగ్ లేవగానే ప్రాఫిట్స్ రావాలి, అండ్ ఇదంతా కాకుండా జస్ట్ మన ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్ట్గా చేయాలని అనుకోవాలన్నమాట మార్నింగ్ లేవగానే. అండ్ ఈరోజు ఆల్మోస్ట్ టీపీ దగ్గరికి వెళ్ళి మరి ఎస్ఎల్ హిట్ అయింది కదా. ఇలాంటి టైంలో ఇట్లా చాలామంది సైకలాజికల్గా డిస్టర్బ్ అయితే అవుతారు, అండ్ రివెంజ్ ట్రేడింగ్ అది ఇది అవుతుంది. మనం అయితే జస్ట్ మూవ్ ఆన్ అయిపోవాలన్నమాట. మన మిస్టేక్ లేకుండా. కానీ ఆల్మోస్ట్ టీపీ దగ్గరికి వెళ్ళి మరి రివర్స్ అయిందని మనము ఓవర్ ట్రేడింగ్ ఇవన్నీ చేయవద్దు అనమాట. జస్ట్ నెక్స్ట్ డే అయితే మనకి మార్కెట్ ఉంటుంది, అండ్ ఎలాగో నెక్స్ట్ డే వచ్చి మనం ట్రేడ్ చేసుకోవాలి. అండ్ మనము ఒక డే మనకు ప్రాఫిట్, ఒక డే లాస్ మనని ఏం చేయలేదు. మనము లాంగ్ రన్లో ఎలాగైనా ప్రాఫిట్లో ఉంటామనే మైండ్ సెట్తో అయితే ఉండాలన్నమాట.